నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు పెద్దలు. అయితే పూర్తి ఆరోగ్యం అనేది మన నోటి నుండే మొదలవుతుంది. మన నవ్వు మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. కానీ నేటి ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి వల్ల చాలా మంది దంత సమస్యలతో సతమతమవుతున్నారు. మరి పళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అత్యాధునిక చికిత్సల పట్ల ఉన్న అపోహలేంటి? వీటన్నిటి గురించి వివరించడానికి మనతో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ముందుగా మనం చూసుకుంటే ప్రస్తుతం చాలా మంది దంత సమస్య ఏంటంటే నొప్పి ఉంటేనే హాస్పిటల్ వెళ్ళాలి, ఎక్కువ నొప్పి ఉంటే అరే తీవ్రంగా ఉంది సమస్య అని చెప్పేసి హాస్పిటల్కి వస్తుంటారు. అలా కాకుండా పళ్ళు రంగు మారినా కానీ, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చినా కానీ హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు నమ్మేది నిజమా? నొప్పి ఉన్నప్పుడే సమస్య ఉన్నదంటారా? అదే, ఇప్పుడు ముఖ్యంగా మన దగ్గర మన జీవన శైలి ప్రకారం చాలామందికి దంత సమస్యలు ఉంటున్నాయి. అయితే ఆ దంత సమస్యలు ఉన్నా కూడా దంత వైద్యుడి దగ్గరికి చాలామంది రావట్లేదు. ఎందుకు అంటే నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనే ఒక భావనతోటి వాళ్ళు రావట్లేదు. కాకపోతే డెంటల్ డిసీజ్లలో నొప్పి అనేది చివరి దశలోనే వస్తుంది. ఇప్పుడు మన పళ్ళు పుప్పి పళ్ళు అయినా కూడా అది మొదటి దశలో రెండో దశలో నొప్పి రాదు. ఎప్పుడైతే అది పంటి లోపల నరంకి పోతుందో అప్పుడే నొప్పి వస్తుంది. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అది పన్ను మామూలుగా చిన్న చిన్న చికిత్సలతోటి, ఫిల్లింగ్స్ తోటి, లేదంటే పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్తో అయిపోయే ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు కానీ, లేదంటే పళ్ళు తీసే వరకు పోతుంది. అంతేకాకుండా చిగుర్ల నుంచి రక్తం గారినా కూడా వాళ్ళకి నొప్పి లేదు అనేది వాళ్ళని డాక్టర్ దగ్గరికి రాకుండా దానికి వాల్యూ లేదు, ఇంపార్టెన్స్ లేదనే భావనలో ఉన్నారు. కానీ దంత వ్యాధులలో నొప్పి అనేది చివరి దశలోనే వస్తుంది. అండ్ ఇంకొక మన K6 ప్రేక్షకులకి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మనం మామూలుగా ఎట్లా ఆలోచిస్తామంటే ఎక్కువ నొప్పి ఉంటే పెద్ద వ్యాధి ఉన్నట్టు, తక్కువ నొప్పి ఉంటే వ్యాధి లేనట్టు, అది సీరియస్ ప్రాబ్లం కాదు అని ఆలోచిస్తాం. కానీ మెడికల్ నాలెడ్జ్ ప్రకారం చూస్తే సివియారిటీ ఆఫ్ పెయిన్కి, సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్కి సంబంధం లేదు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే కొన్నిసార్లు నొప్పి ఉండదు, కానీ అది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఇప్పుడు పంటి ఎముక లోపల కానీ, చిగుర్లలో కానీ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో దానివల్ల నొప్పి ఉండదు, కానీ అది ఎంతో పెద్ద వ్యాధిలాగా ముదిరి అది చివరికి పెద్ద పెద్ద సర్జరీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నొప్పి లేకున్నా కూడా మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదిస్తే మీకు చిన్న చిన్న చికిత్సలతోనే మీ వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం కదా, ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే మనం ముందు జాగ్రత్తతో ప్రతి దంత వైద్యుడి దగ్గరికి ఎవ్రీ 6 మంత్స్కో 1 ఇయర్కి ఒకసారి వెళ్తే చిన్న చికిత్సలతోటి, తక్కువ ఖర్చుతోటి, తక్కువ నొప్పితోటి మనం మన నోటి మరియు దంతం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చాలా మందిలో పండ్లు ఊడిపోయిన తర్వాత వాళ్ళకి తెలియకపోవడం వల్ల కావచ్చు, లేదంటే నెగ్లిజెన్సీ వల్ల కానీ కట్టించుకోకుండా ఉండిపోతారు. దాని ద్వారా ఏజ్ ఎక్కువ రావడం లాగా కనిపించదు. ఓకే సార్, అలాగే వర్డ్స్ స్పష్టంగా పలకడం కానీ ఆ సమస్య కనిపిస్తుంటుంది. అవే కాకుండా ఇంకా ఎలాంటి సమస్య ఎదురవుతుంది? మన దగ్గర చూస్తాం చాలామంది పళ్ళు ఊడిపోయిన తర్వాత పళ్ళు పెట్టించుకోకుండా అట్లనే ఉంటారు. మీరు అన్నది ఖచ్చితంగా నిజం. పళ్ళు పెట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫేషియల్ మజిల్స్, ఏదైతే మన నోటి యొక్క మజిల్స్, మన ఫేస్ యొక్క మజిల్స్ ఉంటాయో వాటికి దంతాల యొక్క సపోర్ట్ లేకపోవడం వల్ల అవి వయసు మితిమీరినట్టు, అంటే ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపించడం ఒకటి కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని పళ్ళు ఊడిపోయినందుకు కొన్ని పదాలు స్పష్టంగా పలకలేరు. అంటే మనకి ఫోనెటిక్స్ అంటారు. ఫోనెటిక్స్ అంటే మనకి కొన్ని పళ్ళు ఊడిపోయినప్పుడు, ముందు పళ్ళు కానీ లేదంటే కొన్ని దవడ పళ్ళు ఊడిపోయినప్పుడు కానీ మన ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంటుంది. ఆ పదాలు స్పష్టంగా పలకలేకపోవడం అనేది ఒకటి. ఇది మనం మామూలుగా ఇతర వ్యక్తులను చూసినప్పుడు తెలిసేది. అది కాకుండా అసలు పళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఈ ఫేస్ స్ట్రక్చర్ కానీ, ఈ నెక్ కానీ, తర్వాత ఈ జా బోన్స్ కానీ, ఇవన్నిటికీ న్యూరోమస్కులర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది పళ్ళు ఉండడం వల్ల ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది మనం పళ్ళు కట్టించుకోకపోవడం వల్ల కోల్పోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ మజిల్ పెయిన్, ఈ జా పెయిన్, మజిల్ పెయిన్ రావడము, తర్వాత ఈ సంకెన్ జా అంటే ఈ జా కిందికి వెళ్ళిపోయి ఈ TMJ పైన అంటే టెంపోరోమాండిబులర్ జాయింట్ పెయిన్స్ రావడం,
ఇట్లాంటివి జరుగుతాయి. కొంతమందికి ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కూడా పళ్ళు లేకపోవడం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనం ఒక పళ్ళు 2 పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, అది పెట్టించుకోకపోవడం వల్ల ఆ పక్క పళ్ళు కూడా ఆ ఖాళీ ప్లేస్లోకి జరిగిపోవడము, పైన టీత్ కిందికి జారడం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ టీత్ కూడా కదిలిపోవడము, తర్వాత అక్కడ పుప్పిపళ్ళు, చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పళ్ళు పెట్టించుకోకపోవడం వల్ల. ఓకే సార్, ఏదైతే పళ్ళు కట్టించుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని మీరు తెలియజేశారు, అవే కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనకు పళ్ళు లేని వారికి, పళ్ళు ఉన్నవారికి మనకు నమిలే శక్తిలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం పళ్ళు ఆహారం తీసుకోవాలంటే మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం ఆహారాన్ని బాగా నమిలి తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ లోడ్ అనేది పడదు. రెండోది ఏంటంటే కొన్ని పళ్ళు లేనందుకు మనము మన ఫుడ్ని ఎంజాయ్ చేయలేం. కొన్ని రకాల ఫుడ్ మెటీరియల్స్ని మనం తీసుకోవడానికి కుదరదు. అంటే వేరే వాళ్ళు మనం మంచిగా ఫుడ్ అందరు ఎంజాయ్ చేస్తుంటే మనం పళ్ళు లేనందుకు కాంప్రమైజ్ అయ్యి కొన్ని రకాల ఆహారాలతోనే మనం సాటిస్ఫై ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆహారం నమిలి తినకుండా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అంతేకాకుండా ఒక 4-5 పళ్ళు మనకు ఊడిపోయినాయి అనుకోండి, ఆ పళ్ళు పెట్టించుకోకపోతే ఏమవుతుంది, మిగతా పళ్ళ మీద నమలేటప్పుడు ఎక్కువ లోడ్ అనేది పడుతుంది. అంటే బైటింగ్ ఫోర్సెస్, అంటే నమలడానికి ఏదైతే మనం ఫోర్స్ పెడతామో మిగిలిన పళ్ళ మీద పడి ఆ పళ్ళు కూడా తొందరగా లూజ్ అయ్యి తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. అంటే పళ్ళు లేనందుకు జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం తినే ఆహారంలో అన్ని రకాల ఆహారం తీసుకోలేము. తర్వాత పళ్ళు పెట్టించుకోనందుకు మిగతా పళ్ళ మీద మనకు లోడ్ ఎక్కువ పడి ఆ పళ్ళు కూడా తొందరగా చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, ఇంతే కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఇప్పుడు మనకు పళ్ళు లేవనుకోండి, మామూలుగా మనం ఏమవుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో, ఆత్మన్యూనత భావంలో ఉంటాము. దానివల్ల ఏమవుతుంది, మనం అందరి మధ్యలో హ్యాపీగా ఉండలేము, అందరితోటి మనం కాన్ఫిడెంట్గా మాట్లాడలేము. తర్వాత ఆ పళ్ళు లేనందుకు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి కొన్ని ఫంక్షన్స్ని, కొన్ని ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ని, తర్వాత కొంతమందితోటి మనం కాన్ఫిడెంట్గా మాట్లాడలేనందుకు ఎన్నో విషయాలను మనం జీవితంలో కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన స్మైల్ అనేది మన యొక్క వ్యక్తిత్వానికి, మన క్యారెక్టర్కి చిరునామాలాగా. సో మనం పళ్ళు ఆరోగ్యంగా ఉంటే మన కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత అన్ని పళ్ళు కట్టించుకోండి, అన్ని పళ్ళు ఉంటే మనం తినే ఆహారం ఆరోగ్యంగా ఉంటే మన ఓవరాల్ హెల్త్ అనేది కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో మనము తెలుగులో ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు కూటి కొరకే అని. పళ్ళు లేకుండా మనం ఎంతో కష్టపడి సంపాదించి జీవితాంతం కష్టపడి మనం సరైన ఆహారం తీసుకోకుండా మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే పళ్ళు ఊడిపోయిన తర్వాత ఆ పళ్ళు పక్క టీత్ కదలకంటే ముందే, ఎదురుగా పళ్ళు కిందికి జారకంటే ముందే, చిగుర్ల ప్రాబ్లమ్స్ రాకంటే ముందే మనం ఏంటంటే ఆ పళ్ళు కట్టించుకుంటే మనకి ఫ్యూచర్లో ఇంకా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అవసరం పడవు, ఇంకా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అనేటివి అవసరం పడవు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఓకే సార్, అలాగే చాలామంది మదిలో ఉన్న ప్రశ్న ఏంటంటే నిజామాబాద్ కంటే హైదరాబాద్ వెళ్తే బెటర్ ట్రీట్మెంట్ అందుతుందేమో అని చెప్పేసి వారిలో ఉంది. అది ఎంతవరకు వాస్తవం? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఒకప్పటి మాట. అది ఒక 15-20 సంవత్సరాల క్రితం అట్లా ఆలోచిస్తుండే. ఇప్పుడు మన నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్కి చాలామంది ఎన్ఆర్ఐ పేషెంట్స్ వస్తుంటారు. చాలామంది ఇప్పుడు నాకు గత నెల రోజుల్లోనే ఎంతోమంది పేషెంట్స్ ఆస్ట్రేలియా నుంచి, ఐర్లాండ్ నుంచి, అమెరికా నుంచి, తర్వాత గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని డెంటల్ ట్రీట్మెంట్స్ కొరకు మన దగ్గరికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన నవత డెంటల్ హాస్పిటల్లో దాదాపుగా ఒక వారంలో చూసుకుంటేనే 10 మంది పేషెంట్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మన దగ్గర ఉండేటువంటి చికిత్సలు ఏ ప్రముఖ నగరాల కంటే కూడా తక్కువ కాదు. మనం ఎక్కడైతే ఇండియాలో ఎట్లాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా నిజామాబాద్లో మన నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఈ మధ్యనే మనము ఫస్ట్ టైం నిజామాబాద్లో ఒక సర్జరీ చేసాము. అసలే పళ్ళు లేని పేషెంట్కి
పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అని ఒక కొత్త టెక్నాలజీ తోటి 3D ప్రింటింగ్లో మనం స్కాన్ చేసి డిజిటల్ ట్రీట్మెంట్ ప్లాన్ తోటి ఇంప్లాంట్స్ అనేది అమర్చడం జరిగింది. సో ఇట్లాంటి చికిత్సలు హైదరాబాద్లో కూడా అన్ని దగ్గర జరగవు, కానీ మనం నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ఈ చికిత్స అనేది మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం డెంటల్ ట్రీట్మెంట్స్ కొరకి మల్టిపుల్ విజిట్స్ ఉంటాయి, తర్వాత ఎన్నోసార్లు తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు హైదరాబాద్ పోయే అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అన్ని చికిత్సలు మనకి మంచి క్వాలిటీ తోటి తర్వాత తక్కువ ధరకి మనకు నిజామాబాద్లోనే అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు నా గత 27 సంవత్సరాల అనుభవంతో ప్రతిరోజు నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకి ప్రతి గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు వస్తున్నారు. నేను ముఖ్యంగా గమనించింది ఒకటే, పళ్ళ యొక్క ప్రాబ్లం ఎక్కువయ్యి, నోటి యొక్క ప్రాబ్లం ఎక్కువయ్యి, జబ్బు బాగా ముదిరిన తర్వాత నొప్పి భరించలేనప్పుడే వాళ్ళు దంత వైద్యుడి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే, ఇదేంటంటే మాకు నొప్పి లేదు కదా, మేము దాని యొక్క వాల్యూ కానీ ఇంపార్టెన్స్ కానీ తెలియకుండా మేము నెగ్లెక్ట్ చేసాం అనేది. సో మనమందరం ఇప్పుడు ఒకటి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, నోటి యొక్క జబ్బులకి నొప్పి అనేది కొలమానం కాదు. నొప్పి ఉంటేనే వ్యాధి ఉన్నట్టు, వ్యాధి ఉంటే నొప్పి ఉండాలి అనేది మనం అట్లాంటి థింకింగ్ స్టైల్ నుంచి, అట్లాంటి ఆలోచన విధానం నుంచి బయటకు వచ్చి, నొప్పి లేకున్నా కూడా మనకి ఎట్లాంటి పంటి నొప్పి లేకున్నా, ఎట్లాంటి చిగుర్ల వ్యాధి లేకున్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి మీ యొక్క దంత వైద్యుని మీరు సంప్రదించాలని నేను మీకు సలహా ఇస్తున్నాను. సార్, చూసారుగా డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తే, జాగ్రత్తలు తీసుకుంటే పండ్ల పట్ల మన పళ్ళు, మన చిరునవ్వు ఆరోగ్యంగా ఉంటుంది. మంచి సమాచారాన్ని ఈరోజు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్.